హలో మామ నమస్తే అందరికి. నేనైతే మళ్ళా వచ్చేసినానుకో. ఏందిరా నాయనా మళ్ళా ఇది పట్టుకొని ఎందుకు వచ్చినావు అనుకుంటున్నారా? ఏం లేదు మామ 10థ్ రిజల్టే గదా! సో, కాబట్టి మా కోడలైతే మంచిగా ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయింది. సో, అందుకే ఏదో చిన్నగా సెలబ్రేట్ చేద్దాం అన్నట్టుగా ఒక వీడియో చేస్తున్నాను. చిన్న కేక్ తీసుకొచ్చాము. అండ్ చికెను అండ్ థమ్స్ అప్‌లు అవి ఇవి చిన్న చిన్న ఆనందాలు మావైతే. సో, చూస్తున్నారు గదా! అండ్ అలాగే మా కోడలికైతే మంచి మార్కులే వచ్చాయి. సో, దాంతో పాటు అందరూ మంచిగా పాస్ అవ్వాలని అయితే కోరుకున్నాను. కోరుకున్నట్టే అయింది. అందరైతే మంచిగా మంచి మార్కులైతే పాస్ అయిపోయారు. అండ్ అలాగే నిల్చున్నారు యుద్ధానికైతే. సో, చూడండి ఏ విధంగా నిల్చున్నాడో మా పెద్దల్లుడైతే వీడు. సో, వీడైతే చిన్నోడన్నమాట. సో, ఇద్దరైతే మొత్తం టార్చులు పట్టుకొని వెయిట్ చేస్తున్నారు. వీడే పెద్దోడు. కోతి నా కొడుకు ఈడైతే అన్నీ ఆగమాగం చేస్తాంటాడు. సో, ముందుగా అయితే ఇగ వీనికే తినిపించింది కేకు చూడండి. అండ్ అలాగే మీ దాంట్లో మీ సర్కిల్‌లో ఎంతమంది పాపలు ఫెయిల్ అయ్యారో, పాస్ అయ్యారో కింద అయితే కామెంట్ చేయండి. అండ్ చూడండి ఇదైతే మా చిన్న కోడలు. సో, దీనికైతే మొత్తం కేక్ అయితే కూసిన అంత ఆగమాగం మంచిగా ఎంజాయ్ అనిపించింది అయితే. అండ్ అలాగే పాస్ అయినా, ఫెయిల్ అయినా ఎంజాయ్ చేయాలి మామ. వాళ్ళనైతే ఎంకరేజ్ చేయాలి. మార్కులు తక్కువొచ్చినాయి, ఎక్కువొచ్చినాయి అని వాళ్ళని వేరే వాళ్ళతోనైతే కంపేర్ చేయొద్దు మామ. నా రొట్టెల మార్కులు ఇయాల వస్తాయి, రేపు పోతాయి. కానీ వాళ్ళనైతే డిస్కరేజ్ చేయొద్దు. ఎంకరేజ్ చేయాలి. సో, అందుకే మాలోనైతే ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయిందనైతే ఈ విధంగా అయితే ఎంకరేజ్‌మెంట్ చేస్తున్నాను. సో, ఈ విధంగా అయితే ఈరోజైతే ఎంజాయ్ చేశాం మామ. ఈరోజైతే మర్చిపోలేని డే. మంచిగా అయింది ఈరోజైతే డే. సరే మామ ఉంటా మళ్ళొక వీడియోలో కలుద్దాం. కింద అయితే కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి మామ.